హలో గైస్, ఎట్లున్నారు? ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ కూల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు కుట్టి ఫ్రమ్ కేరళ. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఆలపి పార్ట్ 1 పార్ట్ 2 చూసిండ్రు కదా, ఇది పార్ట్ 3 అన్నట్టు. లాస్ట్ 2 వీడియోస్లో చెప్పినట్టు మా ఆఫీస్ ఫ్రెండ్స్ అందరం మేము ఆలపి ట్రిప్కి వెళ్ళినామని చెప్పినాం కదా. బేసిక్లీ ఆలపి హౌస్ బోట్ అనేది ఆలపి నుండి ఆలపి ఐలాండ్ వరకు ఉంటుంది. ఇన్ బిట్వీన్ ఆఫ్టర్నూన్ టైం అయ్యేసరికి ఒక దగ్గర పార్క్ చేస్తారు బోట్ని. సో అక్కడ పార్క్ చేసిన తర్వాత ఇంకా మా వాళ్ళందరం వ్యూ బాగుంది కదా అనేసి ఒక గ్రూప్ పిక్ అయితే తీసుకున్నాము. అట్లా బోట్ పార్క్ అయిపోయిన తర్వాత మేము పైకి వెళ్ళి లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ చేసేసినాం. ఇంకా ఫుడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కేరళ స్పెషాలిటీస్ ఏమేమి ఉంటాయో అన్నీ పెట్టిండ్రు ఇక్కడ. బోట్ని ముందు బుక్ చేసుకున్నప్పుడే వాళ్ళు అడుగుతారనమాట, కేరళ రైసా నార్మల్ రైసా అని. మేము అప్పుడు కొందరం తెలుగు వాళ్ళం ఉన్నాం కాబట్టి నార్మల్ రైస్ అని చెప్పేసరికి వాళ్ళు నార్మల్ రైస్ కూడా అరేంజ్ చేసిండ్రు. దాని తర్వాత కేరళ రైస్ కూడా అరేంజ్ చేసిండ్రు. ఇంకా ఎవరి ఇష్టం ఉంది వాళ్ళు తినేసిండ్రు. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఎక్కువ నచ్చింది ఫిష్. ఆ ఫిష్ ఫ్రై అది బాగుంది, కానీ నాకప్పుడు మౌత్ అల్సర్ అవ్వడం వల్ల నేను ఆ ఫుడ్ని ఎక్కువ ఏం చేయలేకపోయినా. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇది హ్యాండ్ వాష్ ఏరియా. సో అట్లా అందరం కూర్చొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసినాం. అండ్ బై ద వే ఫుడ్లో వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. నాకు ఫిష్ ఇష్టం అని చెప్పినా కదా, అందుకోసమే మంచి హ్యాపీగా ఫిష్ని అయితే కంప్లీట్ చేసేసిన. అండ్ మాకు ప్రొవైడ్ చేసిన ఫ్రూట్స్ విషయంకి వస్తే పైనాపిల్ ప్రొవైడ్ చేసిండ్రు. ఎస్పెషలీ కేరళలో జాక్ ఫ్రూట్ అండ్ పైనాపిల్ చాలా ఉంటుంది. ఇంకా జాక్ ఫ్రూట్ అయితే ఇంటింటికి ఒక చెట్లాగా పెంచుకుంటారు. అట్లా తిన్న తర్వాత మా వాళ్ళందరూ కిందికి వెళ్ళి మంచిగా వైబ్ అవుతున్నారు. ఇంకా నేనేం చేయాలి అని థింక్ చేస్తా అంటే, ఒక్కసారి ఈ బోట్ మొత్తం ఎట్లుంటుంది అని క్యాప్చర్ చేయాలనిపించింది. అందుకోసమే మళ్ళీ మేము కూర్చున్న దగ్గర నుండి వచ్చిన ప్లేస్ దగ్గర నుండి అంతా క్యాప్చర్ చేసేసి కిందికి వెళ్దాం అనుకున్నా. పైన వ్యూ ఎట్లుందో ఇంకా మీరే చూడండి. బేసిక్లీ ఈ హౌస్ బోట్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఇప్పుడు మేము పైన తిన్న ఫుడ్ ఉంది కదా, అదంతా వీళ్ళు ఇక్కడే ప్రిపేర్ చేసినారు. బోట్ ముందే కాకుండా బోట్ వెనకాల ఎట్లుంటుంది మంచిగా ఉంటుందా అని నేను అక్కడికి వెళ్ళేసరికి ఆ చేట అక్కడ కూర్చున్నారు. ఎందుకులే అనేసి నేను వెనక్కి వస్తా అంటే, పర్లేదు తీసుకో అని అన్నారు వీడియో. అందుకోసమే అనేసి నేను అట్లా వెనక పోయి అట్లా క్యాప్చర్ చేసేసి ఒక 2-3 మినిట్స్ అక్కడే ఉండేసి బోట్ ముందుకు వెళ్ళిన తర్వాత అట్లా వచ్చే వాటర్ ఫ్లోని చూసి ఇంకా మస్తు హ్యాపీ అనిపించుండే. సర్లే బ్యాక్ వ్యూ ఎంతసేపు క్యాప్చర్ చేస్తావు, ఇంకా క్యాప్చర్ చేసేది మస్తు ఉంది అని నాకు నేను అనుకొని, సో అక్కడ నుండి మళ్ళీ ముందుకైతే వెళ్ళిపోయినా. మేము బుక్ చేసుకున్న బోట్లో అయితే 3 రూమ్స్ ఉండే. సో ఫస్ట్ రూమ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ అంబియన్స్ అంత ఇట్లుంది. మేమైతే అసలు ఈ రూమ్స్లో కొంచెం సేపు కూడా స్పెండ్ చేయలేదు. మాకు అంతా అవుట్ సైడ్ వ్యూ నచ్చేసరికి ఇంకందరం బయటనే ఉన్నాము. ఈ రూమ్ చూసుకున్నట్లయితే ఈ కబోర్డ్స్ మనకు నార్మల్గా ఇళ్ళల్లో ఎట్లుంటాయి అట్లనే ఉన్నాయి. అండ్ ఏసీ కూడా ఉంది. ఎస్పెషలీ నాకైతే ఈ విండో వ్యూ మస్త్ అనిపించుండే. ఈ విండో గ్లాసెస్ చాలా ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల ఇంకా బయటి వ్యూ అంతా క్లియర్ కట్గా కనిపించుండే. సో అట్లా నా ఫోన్ కెమెరాను ఒక్కసారి రొటేట్ చేసేసి ఇంకా ముందుకైతే వెళ్ళేసిన. సో ఇక్కడ నుండి బయటికి వెళ్ళగానే ఈ రూమ్కి వేరే రూమ్కి మధ్యలో ఒక మిర్రర్ కూడా ఉంది, అక్కడ ఫేస్ వాష్ ఏరియా లాగా, కానీ చాలా బాగుంది అది కూడా. ఇప్పుడు మీకు చూపించిన రూమ్ లాగానే రిమైనింగ్ 2 రూమ్స్లో కూడా సేమ్ ఒక బెడ్, అటాచ్డ్ వాష్రూమ్, ఆ కర్టెన్స్. బట్ ఆ రూమ్లో ఏసీ ఉంది, ఈ రూమ్లో ఫ్యాన్ ఉంది, అదే డిఫరెన్స్. మిగతాదంతా సేమ్ టు సేమ్.
నేను నా ఫోన్‌తో బోట్ టూర్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి మా వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని అట్లా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తుండ్రు. ఎందుకంటే ఇప్పుడే తిన్నారు కదా! అట్లా మంచిగా కూర్చున్నారింగ. ఈ గ్యాప్‌లో మా లల్లు భాయ్ మళ్ళీ బాలీవుడ్ మెలోడీ సాంగ్స్ అయితే స్టార్ట్ చేసేసిండు. ఈ గ్యాప్‌లో పక్క నుండి అట్లా స్పీడ్ బోట్ అయితే మళ్ళీ ఒక అడ్వర్టైజ్‌మెంట్ వచ్చింది. దాని తర్వాత చాలా బోట్స్ పోతున్నాయి. అప్పుడే మస్తు ఎండుండే. ఆ ఎండ తర్వాత మళ్ళీ కొంచెం వెదర్ కూల్ అయింది. ఇంకప్పుడు వచ్చే చల్ల గాలి భలే ఉంది అసలు ఆ వెదర్ మాత్రం. ఇంగ మీరు కూడా చూస్తుండ్రు కదా! అక్కడ ఉన్న కోకోనట్ ప్లాంట్స్ అన్నీ ఎట్లా అట్లా ఇట్లా మూవ్ అయితున్నాయో ఆ గాలికి. అట్లా ప్లాంట్స్ అండ్ టైడ్స్ అట్లా డ్యాన్స్ చేయంగా ఇంగ మా వాళ్ళందరూ ఆ చల్లగాలికి మళ్ళొక్కసారి యాక్టివేట్ అయిండ్రు. అందరు అట్లా కామ్ అయిపోయిన తర్వాత మా వాళ్ళందరూ కలిసి మా గ్యాంగ్లోనే ఇద్దరికి పెళ్ళయిందని చెప్పిన కదా! సో ఆ కపుల్‌తో ఇట్లా మంచిగా డ్యాన్స్ చేపించిండ్రు. సాంగ్ ఏందనుకుంటుర్రా? 'తూ హీ తో జన్నత్ మేరీ' అని ఉంటది కదా ఒకటి. భలే చేసిండ్రు వాళ్ళైతే. మంచిగా అనిపించుండే వాళ్ళిద్దరిని చూస్తే క్యూట్ క్యూట్‌గా.
అక్కడ చూసుకున్నట్లయితే ఈ వాటర్‌కి ఒక అబ్స్టాకిల్ లాగా కనిపిస్తుంది కదా! మనం పోయేది ఇప్పుడు అక్కడికే. అదే ఆలపి ఐలాండ్ అన్నట్టు. మేము ట్రిప్‌కెళ్ళిన రోజు సన్ బ్రో ఇంకా వరుణ్ బ్రో ఎటో పార్టీకెళ్ళినట్టున్నారు. అంటే ఆ రోజు పెద్దగా వర్షం పడలేదు. పెద్దగా ఎండ కూడా కొట్టలేదు. ఈ వ్యూ అంతా చూసిన తర్వాత నాకొకసారి అనిపించింది, మా ఫ్యామిలీతో కూడా ఒకసారి ఇట్లా రావాలి అని మళ్ళీ. సో ఎంతసేపు ఆ బ్యాక్‌గ్రౌండ్ బీజీఎమే పెడతా. నేను కూడా ఒకసారి ఒక పాట పాడతా. ఆర్ యూ రెడీ టు మై మ్యూజిక్? వద్దులే, ఈ వీడియో లాస్ట్ దాకా కూడా చూడరేమో నేను పాడితే మళ్ళీ. ఎందుకులే. యాక్చువల్లీ నేను నా లైఫ్‌లో ఇప్పటివరకు చేసిన బోట్ జర్నీస్‌ని ఇట్లా వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను అంత తక్కువ చేసిన కాబట్టి. ఫస్ట్ బోట్ జర్నీ ఎప్పుడంటే నేను సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా స్కూల్ పిక్నిక్ తీసుకెళ్ళిండ్రు. ఎక్కడికంటే మన కరీంనగర్ డ్యామ్‌లో అక్కడ బోటింగ్‌కి తీసుకెళ్ళిర్రు. అది ఫస్ట్ టైం అయితే. సెకండ్ టైం ఎప్పుడు అనంటే మా ఫ్రెండ్ సాగరిక మా ఇంటికి వచ్చినప్పుడు మా ఊర్లోని రామప్ప గుడికి వెళ్ళి ఉంటిమి. రామప్ప గుడి దగ్గర మాకు మస్తు పెద్ద చెరువు ఉంటుంది. సో దాంట్లో మా తమ్ముళ్ళ ఫ్రెండ్స్, మా సాగరిక, నేను కలిసి సెకండ్ టైం అదొక బోట్ జర్నీ అయితే. మళ్ళీ మా బీఫామ్ ఫ్రెండ్స్ అందరం కలిసి కరీంనగర్ నుండి వరంగల్కి ఒక ట్రిప్కి వెళ్ళి ఉంటుంది. సో అక్కడ లక్నవరంలో ఇప్పుడు పెద్ద వాటర్ లేవులే, కానీ మేము వెళ్ళినప్పుడైతే మస్తు వాటర్ ఉండే. అక్కడ మా బీఫామ్ ఫ్రెండ్స్ అందరం కలిసి స్పీడ్ బోటింగ్ ట్రై చేసినాం. అది థర్డ్ టైం. కానీ అప్పుడైతే మేము చాలా మెంబర్స్ ఉంటుంటే మేము మా బీఫామ్లో ఒక 36 అరౌండ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చిండ్రు టూర్కి. అదైతే ది బెస్ట్ ట్రిప్ ఫర్ అస్ అని చెప్పొచ్చు. దాని తర్వాత లాంగెస్ట్ బోట్ జర్నీ అని అంటే ఇదే ఉంటుంది ఇంకా నా లైఫ్లో. ఇదైతే మస్తు హై పీక్ ఉంది. సో ఇక్కడ ఈ యాలపి ఐలాండ్కి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 3:30 ఆర్ 3:45 అట్లా అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా బోట్స్ కనిపించినాయి. ఎందుకంటే బస్ స్టాప్స్కి బస్సులు ఎట్లా వచ్చి ఆగుతాయో ఇక్కడ బోట్ స్టాప్ ఏమో మరి బోట్స్ అన్నీ వచ్చి ఇట్లా ఆగుతున్నాయి. చాలా అంటే చాలా బోట్స్ వచ్చుండే. మాలాగనే టూరిస్టులు చాలా మెంబర్స్ వచ్చిండ్రు ఇక్కడికి. వాళ్ళు వచ్చి అటు వెళ్తుండ్రు. మేము ఆ టైంకి ఇక్కడ వచ్చేసి ఆగినాము. నాకు అనిపిస్తుంది అసలు ఇక్కడ ఉన్న మనుషులందరి గురించి ఆలోచిస్తే గట్టి వాన వస్తే ఐలాండ్ కూడా మునిగిపోతుంది. అసలు ఎట్లుంటుండ్రో వీళ్ళంతా అని. అయినా మస్తు ధైర్యం లే వాళ్ళకు. అట్లిట్లా అనే లోపు ఐలాండ్ కూడా వచ్చేసింది. మాకైతే మస్తు క్యూరియస్ ఉంది. ఎందుకంటే అక్కడ ఏమేమి ఉంటాయో తెలుసుకోనికి. ఫస్ట్ టైం కాబట్టి ఎవరికైనా ఈ ఎగ్జైట్మెంట్ కామన్. ఈ ఐలాండ్కి వచ్చే గ్యాప్లో మా వాళ్ళందరూ బోట్ డ్రైవింగ్ అట్లా ట్రై చేసిండ్రు. మధ్యలో నేను కూడా ట్రై చేసిన, మస్తుండే. ఈ ఆలపి ఐలాండ్లో దిగిన తర్వాత అక్కడ ఏమేమి షాప్స్ ఉన్నాయి స్పెషల్గా, అండ్ ఎట్లా సర్వైవ్ అవుతుండ్రు పీపుల్, ఇంకా స్పెషల్గా ఏమున్నాయి అనేది నేను నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. మోస్ట్లీ ఈ ఆలపి ట్రిప్లో నేను స్టార్టింగ్ బోట్ ఎక్కిన దగ్గర నుండి బోట్ దిగే వరకు ప్రతిదీ క్యాప్చర్ చేస్తున్నా. నెక్స్ట్ టైం మీరు వచ్చేటప్పుడు మీకు కూడా ఇది హెల్ప్ అవుతుంది అని. నాకు పర్సనల్గా ఈ క్లౌడ్స్ ఇంకా ఈ కోకోనట్ ట్రీస్ ఈ వ్యూని చూస్తే ఏమనిపించింది అంటే, చిన్నప్పుడు మా టీవీ సెట్ కేబుల్లో సిగ్నల్ రాకపోతే ఒక వాల్పేపర్ అట్లనే వచ్చి స్టక్ అయి ఉంటుండే గంటలు గంటలు. అది గుర్తొచ్చింది ఈ వ్యూ చూస్తే.
ఇప్పుడైతే మనం ఆలపి ఐలాండ్కి అయితే వచ్చేసినాం. దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్ 4లో అప్లోడ్ చేస్తా. Until then, take care. Chalo, bye. फिर मिलेंगे. Do subscribe to Telugu Kuti from Kerala.